మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక నక్షత్రం 1 పాదం వారు మరియు వారి పేరులో మొదటి అక్షరం చు, చే, చో, ల, లి, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో వచ్చి ఉన్నవారు. అంటే ఈ అక్షరాలు ఎప్పుడు చూసుకోవాలంటే ఎవరికైతే నక్షత్రం తెలియదో వాళ్ళు ఈ అక్షరాలతో పేరు ఉన్నవాళ్ళు చూసుకోవచ్చు. వారు మేషరాశి కింద అనుకోని ఈ ఫలితాలను మీరు చూసుకోవచ్చు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. గురువు తామ్రమూర్తిగా రెండో ఇంట ఉన్నారు. రాహు, కేతు ఇద్దరు కూడా రజతమూర్తులై రాహు 12వ ఇంట, కేతు 6వ ఇంట ఉన్నారు. శని లోహమూర్తిగా 11వ ఇంట ఏకాదశంలో ఉన్నారు. వీరి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మేషరాశిలోని అన్ని వర్గాల వారికి ధనాదాయం బాగుంటుంది. కానీ ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మాట తీరు 10 మందికి నచ్చుతుంది. మీ మాటకు విలువ ఇస్తారు. మీ ఆలోచనలు బాగుంటాయి. పనితీరుకు ప్రశంసలు వస్తాయి. కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు. సంతానం కోసం చూసేవారికి శుభ సమయం. తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంది. గృహప్రాప్తి ఉంది. స్థలం లేదా ఇల్లు కొంటారు. కానీ డాక్యుమెంట్స్ 1కి 2 సార్లు చదివి చూసి సంతకం పెట్టండి. పొరపాట్లకు తావు ఇవ్వవద్దు. గృహప్రవేశం చేస్తారు. సోదర సోదరీమణులతో సామాన్యంగా ఉంటుంది. జర్నలిజం, పత్రిక, ప్రింట్ మీడియా వారికి బాగుంటుంది. కానీ ఖర్చులు అధికం మరియు శ్రమ కూడా అధికం. విద్యార్థులు కాస్త శ్రమించాలి. కానీ ఉన్నత విద్యా అవకాశాలని అందిపుచ్చుకుంటారు. కాంపిటీషన్ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తీర్ణత సాధిస్తారు. కవులు, కళాకారులకి, క్రీడాకారులకి మంచి సమయం. సినిమా, టీవీ, సోషల్ మీడియా రంగంలో వారికి చాలా బాగుంటుంది. ప్రేమికులకి సామాన్యం. సంతానం పట్ల శ్రద్ధ అవసరం. వారిని ముందుండి నడిపించాలి. అనేక రోజులుగా ఎదురుచూస్తున్న కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి మంచి సమయం. మంచి విజయాలు పొందుతారు. ధర్మబద్ధమైన తీర్పులు ఇస్తారు. ధర్మంగా ఉంటేనే మీకు విజయం సాధ్యమవుతుంది. వైద్యులకి మంచి కాలం. మీ వైద్యం మన్నన పొందుతుంది. మీ పేరు పలుకుబడి పెరుగుతాయి. ఆయుర్వేదం తదితర ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వైద్యులకి మంచి కాలం. ఆరోగ్యం బాగుంటుంది. అర్థం కాని ఆరోగ్య సమస్య ఉన్నట్లు ఏదో అనిపిస్తున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్య సమస్యలు ఆల్రెడీ ఉండి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ వ్యాయామం చేయడం అందరికీ అవసరం. వివాహం కోసం ఎదురు చూసేవారికి శుభ సమయం. దంపతులకి మిశ్రమ కాలం. వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. పరిశోధనా రంగంలో ఉన్నవారు విపరీత కృషితో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. విద్య, ఉద్యోగం కోసం చేసే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ఖర్చు అధికంగా ఉంటుంది. కార్మికులకి మంచి సమయం. కొత్త పరిశ్రమలు, కంపెనీలు పెట్టాలనుకునే వారికి మంచి సమయం. ఉద్యోగులకి ప్రమోషన్స్ వస్తాయి. ఉన్నత అధికారులతో కలిసి దగ్గరగా పనిచేసే అవకాశం వస్తుంది. అధికారుల నుండి మన్ననలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి సమయం. అనుకున్న పదవులు లభించే అవకాశం. ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. ఎన్నికల్లో ప్రణాళికతో ముందుకు వెళ్లి విజయాన్ని అందుకునే అవకాశం. స్టాక్స్లో పెట్టుబడి పెట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట రాహు సరిగా లేడు. అనుకోని అడ్డంకులు కలిగించే అవకాశం ఉంది. కానీ గురుబలం వలన మరియు ఏకాదశ శని వలన కొంత ఉపశమనం ఉంటుంది. పూర్తిగా అడ్డంకులు పోవడానికి దుర్గామాత ఆరాధన మరియు దక్షిణామూర్తి ఆరాధన సూచించడం జరుగుతుంది. రాహుకాల దీపాలు 9 శుక్రవారాలు చేస్తే అన్ని విధాలుగా బాగుండే అవకాశం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్‌ని నొక్కండి. ధన్యవాదాలు.